తెలంగాణలో లేఖ కాక కనిపిస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికృష్ణ తమ పరిధి దాటి వ్యవహరించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ మేరకు ప్రజాభవన్లో ఆయనతో భేటీ అయ్యారు. లేఖ వ్యవహారంపై అన్ని అంశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరిస్తున్నారు మంత్రి జూపల్లి. ఈ లేఖకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ప్రెసెంట్ ఇటు మంత్రి జూపల్లి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది భట్టి విక్రమార్కతో. అసలు ఎటువంటి మంతనాలు అక్కడ జరుగుతున్నాయి అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? నిన్న జూపల్లి రాసినటువంటి లేఖ వ్యవహారానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. ఈ భేటీ ప్రజాభవన్ లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఇంట్లో కొనసాగుతోంది. ఈ భేటీకి సంబంధించి కూడా ప్రధానంగా లేఖ వ్యవహారానికి సంబంధించి తెలంగాణలో లేఖ కాక కనిపిస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికృష్ణ తమ పరిధులు దాటి వ్యవహరించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ మేరకు ప్రజాభవన్లో ఆయనతో భేటీ అయ్యారు. లేఖ వ్యవహారంపై అన్ని అంశాలను కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరిస్తున్నారు మంత్రి జూపల్లి. బ్యాక్ టు యు వాసు, ఈ లేఖకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే జూపల్లి ఇటు భట్టితో ఏం మాట్లాడుతున్నారు అనుకోవాలి, ఎటువంటి మంతనాలు జరుపుతున్నారు అనుకోవాలి, అనంతరం కూడా అసలు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? సతాజ్, ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ సంబంధించినటువంటి రిజ్వీ నిన్న ఇష్యూ చూసాం. మన జూపల్లి కూడా లేఖ రాశాడు. ఆ లేఖకు సంబంధించి కూడా అసలు ఏం జరిగింది అన్న అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎంతో ప్రస్తుతం జూపల్లి భేటీ అయ్యారు. ప్రజాభవన్ లో ఈ భేటీ కొనసాగుతోంది. ఆ లేఖ వ్యవహారానికి సంబంధించి కూడా భట్టికి జూపల్లి వివరిస్తా ఉన్నాడు. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రిజ్వీతో పాటు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తమ పరిధి దాటి వ్యవహరించారు. మంత్రిగా తాను చేసినటువంటి ఆదేశాలను ఎక్సైజ్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలేదని భట్టికి వివరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఆయన కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించాలని ఎవరైతే భావించాడో మంత్రి ఇమీడియట్లీ కూడా డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళడం అంటే ఆదేశాలు అందినట్టుగా తెలుస్తా ఉంది. ఇమీడియట్లీ డిప్యూటీ సీఎం తో కలిసి మాట్లాడాలి అని చెప్పారు. మీడియా సమావేశాన్ని కూడా రద్దు చేసుకుని ఆయన ప్రజాభవన్ కు వెళ్లారు. ప్రజాభవన్ లో కోసం ఈ భేటీ దాదాపుగా అర్ధగంట పైగా కొనసాగుతుంది. ఈ భేటీకి సంబంధించి కూడా ప్రధానంగా రిజ్వీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏదైతే లేబుల్స్ కాంట్రాక్ట్ విషయంలో కూడా తన ఆదేశాలను లెక్క చేయకుండా తాను ఇష్టానుసారంగా వ్యవహరించాడు. 2019లో ఉన్నటువంటి పాత కాంట్రాక్టర్ కే ఈ యొక్క కాంట్రాక్ట్ ను అప్పచెప్పారు. మరోపక్క కమిటీ వేసినప్పటికీ కూడా కమిటీ సిఫార్సులు కూడా ఎక్కడ లెక్క చేయలేదు. మరోపక్క ఈ యొక్క వీటి అంశానికి సంబంధించి కూడా పలు కంపెనీలు ముందుకు వచ్చినప్పుడు కూడా కంపెనీలను కూడా పట్టించుకోలేదన్న అంశాన్ని ప్రస్తుతం జూపల్లి భట్టికి వివరిస్తా ఉన్నాడు. అంటే ఈ నిన్న లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది, మరోపక్క రిజ్వీ స్వచ్ఛంద పదవి విరమణ అంశానికి సంబంధించి కూడా వెళ్తున్నటువంటి కారణాలపైన కూడా ఆరా తీస్తుంది ప్రభుత్వం. మొత్తానికైతే ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తన ఆదేశాలను కానీ తను ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలను కానీ ఎక్కడా పాటిస్తలేరన్న విషయాన్ని ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా రిజ్వీ పదవి విరమణకు సంబంధించి కేవలం అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలే అంటూ కూడా ప్రతిపక్షాలు ఎక్కువైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. కాబట్టి డిప్యూటీ సీఎంతో మంత్రి జూపల్లి రాసినటువంటి లేఖ వ్యవహారం పైన కూడా విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి దీంతో తప్పిదం ఎవరిది అన్న అంశానికి సంబంధించి కూడా ఎందుకంటే బయట సోషల్ మీడియాతో పాటు ఇప్పుడు కొద్దిసేపు క్రితం కేటీఆర్ కూడా మాట్లాడుతూ కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. మరోపక్క జూపల్లి పైన కూడా వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని దీంట్లో లింక్ చేశాడు. కాబట్టి అసలు లేఖ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? లేఖ మరోపక్క రివ్యూ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయన ఏదైతే ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పనిచేశాడు, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశాడంటూ కూడా రివ్యూ పైన జూపల్లి లేఖ రాయడం మాత్రం సంచలనం కలిగించింది. ఆ లేఖకు సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎంకి ఆయన వివరిస్తా ఉన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం ప్రభుత్వంతో సీఎంతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో సచివాలయంలో
3 గంటలకు కేబినెట్ భేటీ జరగబోతుంది. కేబినెట్ భేటీలో వ్యవహారం ఏమైనా చర్చకు వస్తుందా? రీసెంట్ గా కొండా సురేఖ ఇష్యూ తర్వాత మళ్ళీ తిరిగి జూపల్లి వ్యవహారం అయితే కనిపిస్తా ఉంది. అంటే ప్రధానంగా ఐఏఎస్ అధికారి పైన ఈయన ఆరోపణలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఎంతవరకు జూపల్లి రాసినటువంటి లేఖలో వాస్తవాలు ఉన్నాయి, నిజంగా ఏం జరిగింది ఈ యొక్క టెండర్ల విషయంలో అన్న అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆరాధిస్తుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంతో జూపల్లి భేటీ కొనసాగుతుంది. భేటీ తర్వాత కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి అంటే మళ్ళీ తిరిగి ఆయన మీడియా ముందుకు వస్తారా లేదా అని చూడాలి. ఆయన కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడతానని మాత్రం జూపల్లి చెప్తా ఉన్నారు. మరి డిప్యూటీ సీఎం దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపుతారో, అసలు ఏం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ రివ్యూ విషయంలో, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ విషయంలో కూడా ఎలాంటి మంత్రి ఆదేశాలను బేఖాతరు చేశారు, అసలు కాంట్రాక్ట్ విషయం ఏంటి, ఆ కాంట్రాక్ట్ వల్ల ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటి అన్న అంశం పైన కూడా ఆ డిప్యూటీ సీఎం అయితే మొత్తం వివరాలు అడిగి తెలుసుకునే పరిస్థితి కొనసాగుతుంది. థ్యాంక్ యూ వాసు.